సుమా, చరణ్ చందుని తీసుకొచ్చాడే. రారా. నాన్న చందు, నాన్న నాన్న, ఏంట్రా ఈ దెబ్బలు? ఆ ఎస్ఐ కావాలని వీడిని కొట్టాడమ్మా. ఎంత దెబ్బలు కొట్టారు? అసలేం నేరం చేశాడని? నాన్నా, ఏమండి? లేవే, లే. ఉషా, ఇదంతా నా వల్లే జరిగిందండి. అవును, నీ వల్లే జరిగింది. నీకు సపోర్ట్గా ఉన్నా ఈ పల్లవి వల్లే జరిగింది. ఏ మొహం పెట్టుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చావే? చూడువే, మరిది గారంటే కొడుకుతో సమానమే. అలాంటి వాడి మీద కంప్లైంట్ ఇచ్చి కక్ష కట్టి ఇలా కొట్టిస్తావా? మాట్లాడవేంటి? వాడికేం అన్యాయం చేశాడు? వాడికేం ద్రోహం చేశాడని ఇలా చేస్తున్నావు? చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ఒక్కసారి కూడా కొట్టలేదు. అలాంటిది పోలీసులతో కొట్టించావు నన్ను. ఈ విషయాన్ని మాత్రం హాస్టల్ వదిలిపెట్టను. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. లేట్ చందు, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఇప్పటికీ నేను చెప్తుంది నిజం. ఆ వీడియోలు నేను పంపించలేదు. ఇలా కంప్లైంట్ నేను ఇవ్వలేదు. నా ఫోన్ నుంచి ఆ వీడియో కూడా ఎలా వెళ్ళిందో నాకు తెలీదు. ఇంకొక మాట మాట్లాడావంటే ఫ్లవర్ వాజ్ పగలగొట్టినట్టు నీ తల పగలగొట్టేస్తాను. ఏమండి? నోర్మోయ్, నన్ను అసలు అలా పిలవద్దు. చేసిన వెధవ పనంతా చేసి ఇప్పుడేమీ తెలియదని వాదిస్తున్నావా? ఫ్లవర్ వాజ్ని కాదు, నిన్ను లాగిపెట్టి కొట్టాలనుకున్నాను. కానీ నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. నా చేత్తో నీ చంప తాకాలంటేనే అసహ్యంగా ఉంది. అందుకే నీ మీదున్న కోపం ఆ ఫ్లవర్ వాజ్ మీద చూపించాను. ఉష అంటే నాకిష్టం. తను నాకు దేవుడిచ్చిన చెల్లెలు లాంటిది. తను ఎప్పుడూ బాగుండాలి, ఎప్పుడూ సంతోషంగా ఉండాలని చెప్పావు కదా. తన మొహం చూడు. నువ్వు చేసిన పనికి తన మొహంలో సంతోషం ఉందా? కన్నీళ్లున్నాయి. ఆ పిల్ల కళ్ళల్లో కన్నీళ్లు రావడానికి కారణం నువ్వు కాదు. నాకు తోడబుట్టిన వాడికి అలా రక్తం రావడానికి కారణం నువ్వు కాదు. నా కొడుకుని ఇంతలా హింసించినందుకు ఇంతకు 100 అనుభవించేలా చేయకపోతే నా పేరు సుమలతనే కాదే. ముందు వాడి కాపడం పెట్టు సుమా. తీసుకురామా. మళ్ళీ నువ్వెందుకు వచ్చావే? నువ్వేదో పొరపాటు చేయడం, వాడేమో కొట్టడం. పల్లవి వీడియోలు తీసి పోలీసులకి పంపించడం. మళ్ళీ పోలీసులు తీసుకెళ్లి వీడిని కొట్టాలనా? తనేం తప్పు చేసిందమ్మా తననంటున్నావు? ఈ పని చేసిందంతా పల్లవి. ఏమనంటే దీన్ని అనాలి. ఆ మైకురాలు ఎందుకమ్మా అలా అంటావు? ఉషా, వాడు కొంచెం జాగ్రత్తగా చూసుకో.
కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం సాగించు మరచి గతమునికా. వదినా ఇలా రా. వదినా ఎందుకు ఇలా జరిగింది ఏంటో తెలియడం లేదు, కానీ ఒక్కటైతే నిజం, నీ ఫోన్తో ఎవరో కావాలనే చేశారు. బామ్మగారు, ఎవరో కాదు, ఈ పని అక్షిత చేసిందని నా అనుమానం. అక్షిత అవునే, నువ్వంటే దానికి పగ, అదే ఈ పని చేసి ఉండొచ్చు. మరి ఈ విషయం అందరి ముందు చెప్పొచ్చు కదా. చెప్తే మాత్రం నన్ను నమ్మే పరిస్థితుల్లో ఎవరున్నారు బామ్మగారు? నా ఫోన్లో నుంచి వీడియోలు వెళ్ళాయి కాబట్టి నేను పంపలేదని నిరూపించలేను. ఆ ఎస్ఐ కూడా కలిసి డ్రామాలాడాడని బయట పెట్టొచ్చు, కానీ అలా పెడితే అన్యాయం అయిపోయేది నా చెల్లెల జీవితం. నా మీద నా భర్త ఎప్పుడు కోపంగానే ఉంటాడు, అది ఇప్పుడు కొంచెం పెరిగింది. అయ్యో, ఇదెప్పుడు నాకు అలవాటే కదా. కానీ నేను తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి నా చెల్లిని నేనే దోషిగా నిలబెట్టలేను కదా. సరే కానివ్వండి బామ్మగారు, కానివ్వండి. ఏం చేస్తాం, నాకెప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది కదా. ఏం చేస్తాం? చెప్పండి మేడం. బాగానే కొట్టు, అంత హ్యాపీనే. నేను అనుకున్న గోల్ని రీచ్ అయ్యాను. మా చరణ్ పల్లవిని అసహ్యించుకుంటున్నాడు, అంతా బానే ఉంది. కానీ వెంటనే వదిలేసావేంటి? ఇంకొక 2-3 రోజులు ఉంచుకుని కోటింగ్ ఇస్తే ఇంకా స్ట్రాంగ్గా ఉండేది కదా. లేదు మేడం, ఎంత మీతో చేతులు కలిపి అరెస్ట్ చేసినా మాకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. బెయిల్ పేపర్స్ తీసుకొచ్చినప్పుడు విడుదల చేయాలి. మీకు అవసరమైతే చెప్పండి, ఏదో ఒక కేసు పెట్టి మళ్ళీ లోపలేసి సేమ్ షాట్స్ రన్ చేస్తాం. లేదులే, అవసరం లేదు, ఇదే సరిపోతుంది. ఇక మా చరణ్ ఆ పల్లవి మొహం ఈ జన్మలో చూడ్డు. థ్యాంక్ యూ, ఉంటాను. ఓకే మేడం. అక్క, ఎన్నిసార్లు నన్ను అవమానించావే. నేను దెబ్బ కొట్టాలనుకున్నాను, కొట్టాను. ఈ దెబ్బ ఇప్పట్లో మానదు. ఇది నీ అంతానికి పునాదే.